ఓం సాయిరామ్. మనం ఇప్పుడు చావడి మండపానికి వస్తున్నాం. ఇది బాబావారు రోజు నిద్రించేటటువంటి పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి చావడి వద్దకు మనము ఇప్పుడు వచ్చాము. ఈ చావడిలో సాయినాథుడు రోజు విడిచి రోజు కూడా తాను నిద్రిస్తూ ఉండేవారు. ఇప్పటికీ భక్తులు తమకున్నటువంటి కోరికల్ని ఈ మందిరంలో బాబావారికి చెప్పుకొని, ఆ చిత్రపటానికి చెప్పుకొని తన్మయులవుతూ ఉన్నారు. ఈ చావడి 2 భాగాలుగా మార్చబడింది. ఇందులో భక్తుల ఫోటోలతో పాటు సాయినాథుడు తాను నిద్రించినటువంటి ఈ కొయ్య చెక్క పలక ఇప్పటికీ కూడా మనం లోపల ఈ మందిరంలో దర్శించుకోవచ్చు. ముఖ్యంగా ఈ చావడిలో భక్తులు చాలా ప్రశాంతత పొందుతూ ఉంటారు. ఎందుకంటే సాయినాథుడు నిద్రించినటువంటి పవిత్రమైన మందిరం ఇది. ఆ తర్వాత సాయినాథుల వారికి ప్రతి గురువారం కూడా ఇక్కడ పల్లకీ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ పల్లకీ ఉత్సవానికి భక్తులు వేల మంది ఇక్కడికి విచ్చేసి ఈ పల్లకీ సేవ అత్యద్భుతంగా జరుగుతున్న పల్లకీ సేవను దర్శించుకొని తన్మయులవుతూ ఉంటారు. ఈ పల్లకీ ఉత్సవానికి భక్తులు ఖండాలుగా ఇచ్చేస్తూ వస్తారు. ముఖ్యంగా గురు పౌర్ణమి, శ్రీరామనవమి, విజయదశమి, ఇంకా చాలా మొత్తం అకేషన్స్లో ఇక్కడ పల్లకీ సేవ మరియు రథోత్సవం కూడా జరపబడుతూ ఉంటుంది. ఈ రథోత్సవానికి కూడా వేల మంది భక్తులు వచ్చి విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు తరిస్తూ ఉంటారు. ఈ చావడి ఉత్సవాన్ని సాయినాథుడు ఉన్నప్పుడే బాబావారి సమక్షంలోనే ఇది ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ పల్లకీ ఉత్సవానికి ప్రతి గురువారం కన్నుల విందుగా నిర్వహిస్తూ ఉంటారు. దీన్ని ఎక్కువ షిరిడి గ్రామస్తుల సమక్షంలోనే ఈ పల్లకీ ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఈ పల్లకీ ఉత్సవానికి సాయినాథుని అనుమతితో అప్పుడు ప్రారంభమైనటువంటి పల్లకీ ఉత్సవం ఇప్పుడు దాకా కూడా కొనసాగుతూ ఉంది. పల్లకీ ఉత్సవాన్ని చూసిన వారు మరి వారి మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పల్లకీ సేవ మనం చూసి తరిద్దామని. కాబట్టి ఈ పల్లకీ ఉత్సవానికి ఒక్కసారైనా షిరిడీకి వెంకటేశ్వర వారు ఒక్కసారైనా ఈ పల్లకీ ఉత్సవాన్ని చూసి తరించవలసింది. భక్తులంతా కూడా ఈ మందిరాలన్నీ కూడా సందర్శించుకోవాలి. షిరిడి వెంకటేశ్వర వారు, ద్వారకమై, చావడి. ఈ చావడికి உள்ளே இருக்காங்க என்ன